హల్లెలూయా, హల్లెలూయా. బాధించబడి వాడిని ఖండించాలి. దావీదు బాధించబడి ఏం చేస్తున్నాడు? తన నాయకుడైన సౌలు రాజుపై కన్ను చూపిస్తున్నాడు. ఆయన చంపాలని ఎన్నోసార్లు అటాక్ చేసి చంపడానికి ప్రయత్నం చేసి అనేక వేల మంది అతని కోసము టీం ఎదుగుతా ఉంటే ఎన్నోసార్లు చంపడానికి ప్రయత్నం చేస్తే దేవుడు ఎన్నోసార్లు తప్పించాడు. దావీదు చేతికి రాజు చిక్కితే దావీదు చంపలేదు. ఎందుకు చంప? ఇంత బాధించేవాడు చేతి దొరికితే ఆ బాధించేవాడిని చూసినట్టే తన 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 పక్కన ఉన్న సైన్యాధిపతుడు, అయ్యా నువ్వు ఒక్క మాట ఈయన నేలకి పడిపోతాడు అంటాడు. అంటే వద్దు, అతను అభిషేకుడు, అభిషేకం పొందినవాడు, అతను ఏమి హాని చేయడు, దేవుడే చూసుకుంటాడు అని చెప్పి అతను వదిలేస్తాడు. 2 టర్నులు దొరికినప్పుడు కూడా బైబిల్ గా తిరిగి వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. బాధించబడి కరుణ చూపించాడు. అందుకనే చూసినట్టయితే దేవుడే తీర్పు తీర్చాడు ఆ వ్యక్తికి. సౌలుకి దేవుడే దుఃఖంలో కూలి